వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీఐ తెలుగు ఛానల్. నాతో ట్రావెల్ చేయండి, మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, డిప్లొమా ఐటీఐ వాళ్ళకి పెట్టే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనే టాపిక్ మీద డిసైడ్ చేద్దాం అనమాట, డిస్కస్ చేద్దాము. ఏంటంటే ఎలా అంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళకి పెట్టే ఎగ్జామ్స్ అవుట్ ఆఫ్ 150 ఉండొచ్చు, లేదా 200 ఉండొచ్చు. ఒకవేళ 150 అయితే వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనే దాని మీద డిస్కస్ చేద్దాము. అదే కాకుండా వాళ్ళకి పెట్టే ఎగ్జామ్స్లో టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు టెక్నికల్ క్వశ్చన్స్కి ఎట్లాంటి బుక్స్ రీడ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో నాన్ టెక్నికల్ క్వశ్చన్స్కి ఎట్లాంటి బుక్స్ వాడాలి అనేది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం తీసుకుంటే, ఇప్పుడు ఒక ఎగ్జామ్లో ఒక్కొక్కరు కొంతమంది 150 మార్క్స్కి ఇస్తారనమాట క్వశ్చన్ పేపర్, కొంతమంది 200 మార్క్స్కి ఇస్తారు కదా. ఇప్పుడు ఇలా ఈ 150 మార్క్స్ 200 మార్క్స్కి ఇస్తారు. వీటిల్లో అసలు ఈజీగా వచ్చాయా, టఫ్గా వచ్చాయని కూడా చూడాలన్నమాట క్వశ్చన్ పేపర్ అనమాట. ఇప్పుడు ఈ 150 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 150 క్వశ్చన్స్లో 100 మార్క్స్ టెక్నికల్ ఉంటాయి, 50 మార్క్స్ నాన్ టెక్నికల్ ఉంటుంది. ఒకవేళ 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనుకోండి, 130 మార్క్స్ టెక్నికల్ ఇస్తాడు, 70 మార్క్స్ నాన్ టెక్నికల్ ఇస్తాడు కదా. ఇప్పుడు ఇవి ఇచ్చిన వాటిల్లో మనకి టఫ్గా వచ్చిందా క్వశ్చన్ పేపర్ అని కావాలి, లేదా ఈజీగా వచ్చిందని చూడాలి అనమాట. ఒకవేళ టఫ్గా వస్తే వాటిల్లో 65 నుంచి 70% వస్తే మనకు జాబ్ వస్తుంది. ఒకవేళ ఈజీ వచ్చిందనుకో 70 నుంచి 80 పైన రావాలన్నమాట మనకు మార్క్స్. ఫస్ట్ ఎప్పుడైనా కానీ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు అది ఈజీగా ఉందా టఫ్గా ఉందా అని చెప్పి చూసుకోవాలన్నమాట. ఈజీగా ఉందా టఫ్గా ఉందా అని చెప్పి చూసుకోవాలన్నమాట. టఫ్గా ఉందనుకో దాంట్లో ఈజీ క్వశ్చన్స్ వెతుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసేసిన తర్వాత టఫ్ టిక్ చేసి పెట్టుకొని ఆ తర్వాత టఫ్ వాటికి రావాలన్నమాట. అదే ఈజీ అనుకోండి, ఫ్లోలో స్టార్ట్ చేసిన కాడి నుంచి మీరు ఆగకుండా ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేసుకుంటా పోవాలన్నమాట. ఇప్పుడు టఫ్ అనుకోండి, 150 మార్క్స్కి 90 to 100 మార్క్స్ వస్తే జాబ్ వచ్చేస్తుంది. లేదా 200 మార్క్స్ అనుకోండి, 110 నుంచి 120 మార్క్స్ వస్తే జాబ్ వచ్చేస్తుంది అనమాట, టఫ్గా ఉంటే చెప్తున్నా. అదే ఒకవేళ ఈజీగా ఉంటే మాత్రం 150కి 150 మార్క్స్ రావాల్సి వస్తుంది అనమాట. అదే 200 మార్క్స్కి 160 మార్క్స్ దాకా రావాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వేరే టాపిక్ దేంట్లోకి వెళ్దామంటే, నాన్ టెక్నికల్ బుక్స్ వాడదామని అనుకున్నాం కదా, ఏవేవి బాగుంటాయి నాన్ టెక్నికల్కి. వాటిలో 50 మార్క్స్కి ఏ నాన్ టెక్నికల్ బుక్స్ వాడదామని చూద్దాం. నాన్ టెక్నికల్లో కూడా 4 టాపిక్లు దాగుంటాయి. ఒకటి యాప్టిట్యూడ్, ఒకటి ఇంగ్లీషు, ఇంకోటి రీజనింగ్, ఇంకోటి వచ్చి కరెంట్ అఫైర్స్, అంటే జీకే కరెంట్ అఫైర్స్ కలిపి ఒక టాపిక్ అనుకోండి. దీంట్లో ఫస్ట్ వచ్చి మనం యాప్టిట్యూడ్కి వెళ్దాం. యాప్టిట్యూడ్లో నేను చెప్పే సజెషన్స్ అనమాట, ఆర్ఎస్ అగర్వాల్ మంచి బుక్ అనమాట, అరిహంత్ బాగుంటుంది. ఇంకోటి ప్రైవేట్ సంస్థలు వాళ్ళ యొక్క యాప్టిట్యూడ్ బుక్లు రిలీజ్ చేస్తారనమాట, ఐరైస్ అకాడమీ అనేంటి కానీ, షైన్ ఇండియా అని కానీ, వాళ్ళు కొన్ని బుక్స్ రిలీజ్ చేస్తారు. వీటిలో కల్లా నేను బెస్ట్ అనేది ఏదని చెప్తానంటే మాత్రము ఇది ఆర్ఎస్ అగర్వాల్ ఉన్నది చూసారా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది బెస్ట్ అండి, నిజంగానే. అంటే ఇది వాడితే చాలు, ఇంకా డిప్లొమా ఐటీఐ వాళ్ళకి ద బెస్ట్ యాప్టిట్యూడ్కి మాత్రం. అలాగే ఇంగ్లీష్ ఉందనుకోండి, ఇంగ్లీష్లో కొద్దిగా వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే, గ్రామరు మనం ఖచ్చితంగా వేరే సోర్సెస్ నుంచి మనం నేర్చుకోవాలి, మనకు తెలియాలి. 10th క్లాస్ బుక్స్ కానీ, లేదా ఇంటర్మీడియట్ బుక్స్ కానీ, లేదా డిప్లొమాలో మనకుండే ఇంగ్లీష్ కానీ, వాటి నుంచి మాత్రం మనం గ్రామర్ ఇవన్నీ మాత్రం గ్రామర్ సపరేట్గా మనం నేర్చుకోవాల్సిందే అండి. ఇంకోటి ఏంటంటే, వాటికంటూ కూడా గ్రామర్కి సంబంధించి అరేంత బుక్ ఉంటుంది, కానీ వాళ్ళు బేసిక్స్ చెప్తారు. గ్రామర్ మనం నేర్చుకుంటేనే మాత్రమే మనం ఏ ఎగ్జామ్స్లో అయినా కానీ ఈజీగా మనం కొట్టగలం అనమాట. కాకపోతే ఇంగ్లీష్ కంటే కొన్ని బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు అరిహంత్ బుక్ అని, ఆర్ఎస్ అగర్వాల్ కూడా ఇంగ్లీష్ ఉంటుంది, వీటిలో కూడా చూడొచ్చు. కానీ గ్రామర్కి మాత్రం నా సజెషన్ ఏంటంటే మాత్రం మనం సపరేట్గా వేరే వీడియోస్లో చూడడం కానీ, మన వేరే అకాడమీలోకి వెళ్ళి నేర్చుకోవడం కానీ, వాటిల్లో గ్రామర్ బుక్ మనం రాసి పెట్టుకుంటేనే బాగుంటుందండి. అలా కాకుండా ఇంకా వేరేకి వెళ్ళాలంటే మాత్రం ఈ అరిహంత్ బుక్, ఆర్ఎస్ అగర్వాల్ వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్ ప్లస్ సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ ఉంటాయి కదా, వాటికి మనకి అసలు ఫస్ట్ వర్డ్స్ తెలియాలి, కొత్త వర్డ్స్ తెలియాలి కదా.
కొత్త వర్డ్స్ తెలిస్తేనే మనం యాంటోనిమ్స్, సినానిమ్స్ గానీ వెతకగలమనమాట ఈజీగా. వాటి కోసం ఏం చేస్తానంటే, ఒక బుక్ ఉంటది 'వర్డ్ పవర్ మేడ్ ఈజీ' అని. ఒక పదానికి దానికసలు ఆ పదం ఎలా వచ్చింది? ఇప్పుడు వోల్వా బస్ అని పెట్టుకున్నాడనుకో, వోల్వా అసలు ఎందుకని పెట్టుకున్నాడు? దాని పేరుకి మీనింగ్ ఏంటి? వోల్వ్ అంటే ఏంది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అని చెప్పడానికి కోసం ఒక బుక్ అనేది ఉంటదనమాట. 'వర్డ్ పవర్ మేడ్ ఈజీ' అని. దాంట్లో బుక్స్ బాగా ఉంటాయన్నమాట. ఆ బుక్‌లో పదాలు చాలా బాగుంటాయన్నమాట. ఆ బుక్‌లో చదివితే మాత్రం మనకి ప్రీఫిక్స్, సర్ఫిక్స్‌లు బట్టి మనకు తెలియని పదం వచ్చినా గానీ, ఇది ఎట్లాంటి పదం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చనమాట. ఇదే ఆ బుక్ నేను చెప్పాననమాట 'వర్డ్ పవర్ మేడ్ ఈజీ' అని. వీటిలతో పాటు మనకు పదాలు తెలియాలంటే మాత్రం న్యూస్ అనమాట. న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్‌లో హెడ్‌లైన్స్ చదివినా గానీ, వాటిలో కొత్త కొత్త పదాలు వాడతారు కదా! వాటిని పెట్టుకొని ఒక డిక్షనరీ పెట్టుకోండి. ఆ పదాలకి డిక్షనరీ చూసుకోండి. మీరు ఎప్పుడైతే న్యూస్ పేపర్‌లో మీ కళ్ళతో చూస్తారో మీకు గుర్తుండిపోతదనమాట ఆ పదం. అప్పుడు మీకు కళ్ళతో చూసినట్టు మాత్రం బాగా గుర్తుంటాయనమాట. అప్పుడు మీరు దాని మీనింగ్ వెతికారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా బాగా ఈజీగా గుర్తుండిపోద్దనమాట. ఇలా మీరు కొత్త పదాలు కానీ నేర్చుకున్నారంటే యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. గ్రామర్‌కి మీరు మీ స్వతహాగా నేర్చుకోవడం గానీ, లేదా ఈ ఆర్ఎస్ అగర్వాల్ గానీ, ఆర్యంత్ గానీ ప్రిఫర్ చేయాలనమాట. ఓకేనా? నెక్స్ట్ రీజనింగ్‌కి అరిహంత్ బుక్, ఎస్ఎస్‌సి అరిహంత్ బుక్ అని అంటే బాగా ఉంటదనమాట. నీట్‌గా ఉంటది. లేదా ఆర్ఎస్ అగర్వాల్. ఈ రెండిట్లో బెస్ట్ ఏదని అడిగితే మాత్రం నన్ను అరిహంత్ బుక్ అనమాట. ప్రతి ఒక్కటి నేను ఇక్కడ బుక్స్ చూపిస్తున్నాను. మీరు డిప్లొమా ఐడియా కదా! ఈ బుక్స్ చూడగలరా అని అనుకోవచ్చు. కానీ ఈ బుక్స్ చదివితేనే మీకు స్టాండర్డ్ ఉంటది. ఫస్ట్ ఎవరికైనా కష్టంగానే ఉంటదండి. దాని తర్వాత మనం ఒక్కొక్క పదం మీకు 10 డేస్ పట్టొచ్చు, 15 డేస్ పట్టొచ్చు. అప్పుడు మీరు ఒకవేళ అర్థం చేసుకొని చదివారంటే మాత్రం డిప్లొమా ఐటీతో జాబ్స్ కొట్టడం ఈజీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ జీకేకి లూసెంట్ అనే బుక్ ఎక్కువ కూడా కాదు, సరిపోద్దని కూడా చెప్పను, ఎక్కువ అనమాట. దీంట్లో టాపిక్స్ ఉంటాయి. పాలిటీ కానీ, సైన్స్ కానీ, ప్లస్ హిస్టరీ కానీ, మెడివల్ పీరియడ్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ దీంట్లో కవర్ చేసి ఉంటాడు అనమాట. మీరు దీన్ని 2-3 సార్లు చదవాలి. నేను చెప్తున్నాను కదా, 2-3 సార్లు చదవాలి. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? అలాగే కరెంట్ అఫైర్స్‌కి ఏం చేయాలంటే, కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయి. వాడేం చేస్తాడంటే 6 మంత్స్‌లీ షైన్ ఇండియా గానీ, శ్రీ వినూత్న అని గానీ కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయి. తెలుగులోనే ఉంటాయి. వీళ్ళు 6 మంత్స్‌లీ వాడతాడు. ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి. నోటిఫికేషన్ ఇప్పుడొచ్చిన నోటిఫికేషన్‌కి 3 మంత్స్‌లో గానీ, 4 మంత్స్‌లో గానీ ఎగ్జామ్ ఉంటది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఎగ్జామ్‌కి ముందున్న 6 మంత్స్ ఈ షైన్ ఇండియా ఉంటాయి కదా! షైన్ ఇండియా గానీ, వినూత్న గానీ వీటి యొక్క బుక్స్ కొనుక్కోవాలి 6 మంత్స్‌ది. కొనుక్కొని చదువుకున్నాం అనుకోండి, అప్పుడు కరెక్ట్‌గా ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మాత్రమే మన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ వస్తాయి. లేదా ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి స్టాటిక్ జీకే మీద క్వెషన్స్ వస్తాయి. ఇలా మనం ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా కరెంట్ అఫైర్స్ ఈజీగా పెట్టొచ్చనమాట. దానికోసంగా నేను చూపిస్తున్నాననమాట. ఈ షైన్ ఇండియా అని చెప్పానా? ఈ షైన్ ఇండియా అనేది కరెంట్ అఫైర్స్‌కి బాగుంటదనమాట. 6 మంత్స్‌లీ గానీ వీళ్ళు రిలీజ్ చేస్తారనమాట. మనకి ఎగ్జామ్ పడిందన్న 6 మంత్స్ నుంచి ఈ బుక్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ 6 మంత్స్ టాపిక్ కవర్ చేసుకోవచ్చు. అదే కరెంట్ అఫైర్స్ మీద ఎగ్జామ్ క్వెషన్స్ వస్తాయి. మనం క్రాక్ చేయొచ్చనమాట. అదండి ఈరోజు టాపిక్. 2 టాపిక్స్ మనం కవర్ చేసాం ఈ వీడియోలో. ఓకేనా? థాంక్స్ అండి. ఈరోజు టాపిక్ ఇదే అనమాట. మళ్ళీ వేరే టాపిక్‌తో ఇంకొక వీడియోలో కలుద్దాం.